అందరికీ నమస్కారం అండి. ఎనీహౌ రేపు మళ్ళా తిరిగి మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వబోతోంది. బిగ్ మూమెంట్‌లో రాబోతోంది. అరౌండ్ 500 పాయింట్ల నిఫ్టీ గ్యాప్ అప్, 700-800 పాయింట్ల బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్. సో, ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద? మీ కామెంట్ ఏంటనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఏంటి సార్ ఈ సండే ఎలా గడిపారు? మధ్యాహ్నం అంతా ఏం తిన్నారు? ఏంటి మీ పరిస్థితి? ఎవరింట్లో ఏం వంట చేశారనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? సో, మీరు ఎవరైతే బెస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను సార్ నేను. సో, పోతే ఇండియా పాక్ వార్ ముగిసింది అని టీవీలో వార్తలు వింటున్నాం. అక్కడక్కడ కొంతమంది మన భారతీయ పౌరులు చనిపోవడం చూస్తున్నాం. అదేవిధంగా బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా ఆర్మీ బలగాల్లో పనిచేస్తున్నటువంటి ఎంతో చురుకైనటువంటి అధికారులు చనిపోవడం కూడా మనం చూస్తున్నాం పాక్ దాడులకి. సో, వారందరికీ కూడా నా నివాళి. ఎందుకంటే వీరోచితమైనటువంటి విధంగా పోరాడి మన భారతదేశాన్ని ఉగ్రవాదుల బారి నుండి రక్షించాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది ఆర్మీకి వెళ్తున్నారు. మిలిటరీలో జాయిన్ అయ్యి వాళ్ళ సేవలను అందించే క్రమంలో వాళ్ళ ప్రాణాలనే వాళ్ళు పణంగా పెడుతూ ఉన్నారు. చూస్తున్నాం వాళ్ళందరినీ కూడా. వారికి అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని నేను ప్రకటిస్తున్నాను. సో, వీరందరికీ కూడా జోహార్ అండి. అమర్ రహే, అమర్ రహే మేరా ఆర్మీ జవాన్, అమర్ రహే మేరా భారత్ మహాన్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. సో, ఇప్పుడు మనం మార్కెట్ల గురించి మాట్లాడుకుంటే, మార్కెట్లు రేపు గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వబోతున్నాయి అని సోషల్ మీడియాలోని యూట్యూబర్లంతా ఉదరగొడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి మనం కాసేపు మాట్లాడుకుంటే, ఎందుకు గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వబోతున్నాయి? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఇకపోతే ఇండియా పాక్ యొక్క